ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జగన్ రెడ్డి గారి పథకాలు పేదవారికి దాదాపు ఒక కావలి పట్టణానికే, కావలి నియోజకవర్గానికి 1550 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పోయినాయి. పెన్షన్ కావచ్చు, చేతి కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఇన్ని మొత్తం మీద వాటి వలన ఆ డబ్బంతా కూడా ఒక పగో వస్తే వాళ్ళంతా కూడా వాళ్ళకి పిల్లకాయలకి ఇక్కడికి వచ్చి బిజినెస్ గుడ్డగంగ కావచ్చు, స్వీట్స్ అంగడి కావచ్చు, ప్రొవిజనల్ స్టోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బిజినెస్ అంతా కరెక్ట్గా ఆడేది. ఈరోజు ఎక్కడ అటువంటిది కనిపించడం లేదు. ఈరోజు ఎక్కడా కనిపించడం లేదు. వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీ మేము నెరవేర్చామని చెప్తున్నాడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు. ఆయన చూస్తే మన జనసేన మినిస్టర్ గారు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వగేమని చెప్తున్నారు. ఈరోజు చేయుత ఇవ్వగేము, ఆసరా ఇవ్వగేము, అమ్మఒడి ఇవ్వగేమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు నీకు 15, నీది 15, నీకు 15, నీ 10. ఈ విధంగా మోసం చేయడమే తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మేము అడిగేది ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని వాటన్నింటినీ కూడా ఇప్పించేదానికి ట్రై చేయండి. మీ ఎమ్మెల్యేస్ అంతా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఈరోజు మీరు గెలిచారంటే అవన్నీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినందువల్ల మీరు గెలిచారు. మీరు అదే కానీ ఇవ్వమని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 కొట్టేవాడు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ, ఒక మంచి పాయింట్, ఒక 100 ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు, ఇంతమంది ఎమ్మెల్యేస్, ఇంతమంది సంఘ సేవకులు ఏదైనా పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది. మంచి పని చేసావు. ఇదే విధంగా మేము కోరుకునేది. ఇదే విధంగా కావలి నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావో ఎలక్షన్ పీరియడ్లో అవన్నీ కూడా టైం తీసుకో. నేనేమి ఇమ్మీడియట్గా నువ్వు చెప్పినట్టు 3 రోజులు గెలిచిన 3 రోజులు 90 పెంట కోట్ వేస్తాం ఇమ్మీడియట్గా వేసాను. నేను అడగదు. 3 నెలలు అయింది. 1వ తారీఖు వేస్తాం. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే ఆ చేసే పని సక్రమంగా చేయండి అని సూచన చేస్తున్నాం. మేము బ్లేమ్ చేయడం లేదు. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని ఒక TV5 తప్ప. కాబట్టి ఎందుకంటే అతనికి అదే పని పాపం ఆ TV5కి. నాకు అర్థం కాదు. అట్టాడి పనికి మనం ఉన్నది కాదు. ఆ TV5 కావచ్చు, ఈ ఎమ్మెల్యేకి బ్యాన్ ఏం వచ్చేది కావచ్చు, తప్పదు. వాటి మీద కొద్ది కంట్రోల్ పెట్టుకొని చూస్తూ ఉన్నాం.